కానీ చదువుకున్న తర్వాత కూడా వాళ్లకు ఏ రకమైనటువంటి ఉద్యోగాలు మరి రాలేదు అని మరొకసారి సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. అందుకే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంటు సమన్యాయం, అంబేద్కర్ ఆలోచించిన ఆశయాన్ని అమలు చేయడానికి అవకాశం ఇచ్చింది. ఒక మాటలో చెప్పాలంటే 10 సంవత్సరాలకు ఒకసారి ఈ రిజర్వేషన్ల విషయంలో లాభపడ్డోళ్ళు ఎవరు, లాభపడనోళ్ళు ఎవరు, దీంట్లో మార్పులు ఏం చేయాలనేది రాజకీయ పార్టీలు ఆలోచించాలి. వాస్తవంగా రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధే లేదు, ఏ పార్టీ అన్నా కానీ. కారణం ఏంది, రొటీన్గా నడుపుకుంటూ పోతున్నారు తప్ప రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి లేకపోవటం, వ్యవస్థలో హెచ్చుతగ్గులను తగ్గించే ప్రయత్నం చేయకపోవటం బాధాకరం, సిగ్గుచేటు నాయకులకు, పార్టీలకు. ఇది చాలా బాధాకరం. 71 సంవత్సరాలు అవుతుంది అసలు మాదిగలకు రిజర్వేషన్ రావడానికి. ఎంత అన్యాయం ఇది, ఎంత అమానుషం ఇది. రిజర్వేషన్లు ఉన్నట్టేనా వీళ్ళకి? రిజర్వేషన్లలో ఎక్కడా వాళ్ళకి అవకాశాలు విద్యా ఉద్యోగాలు లేకపోయా. దీనికోసం 30 సంవత్సరాల కొట్లాట, 30 సంవత్సరాల నుంచి పెద్ద పోరాటం. ముఖ్యంగా మందకృష్ణ మాదిగ చేపట్టినటువంటి ఉద్యమం 30 ఏళ్ళు మేమంతా కలిసి మాదిగ జాతి అంతా కొట్లాడుతూ ఉంటే 30 ఏళ్లకు కారణం ఏమైనా సుప్రీంకోర్టు అన్న గుర్తించింది. వాళ్ళకు ధన్యవాదాలు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. తీవ్రమైనటువంటి మనస్తాపం, బాధపడుతూ కూడా ఈ సందర్భంగా ఇన్ని రోజులు పడుతుందా? రాజకీయ ప్రజాస్వామ్యంలో డెమోక్రసీ అని చెప్తారు. ప్రజాస్వామ్యంలో రిజర్వేషన్లు ఉంటే కూడా రిజర్వేషన్లలో అవకాశం రాకపోతే ఇంకెప్పుడు వస్తాయి మరి? కాబట్టి ఇవాళ ఈ అవకాశం వచ్చింది, చాలా సంతోషం. ఇకపోతే మా ముఖ్యమంత్రి గారు, మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 1 నాడు, ఆగస్టు 15th నాడు భారతదేశానికి స్వతంత్రం వస్తే ఆగస్టు 1 నాడు మాదిగలకు, మాదిగ ఉపకులాలకు స్వతంత్రం వచ్చిందని చెప్తున్నాను నేను. మాదిగలు, మాదిగ ఉపకులాలకు స్వతంత్రం నిన్న ఆగస్టులో వచ్చింది. ఆగస్టు 1 నాడు వచ్చింది. మాకు 15th ఆగస్టు రాలే. 70 ఏళ్ళు మాకు స్వతంత్రం లేదు. అంధకారంలోకి నెట్టేశారు. దేంట్లో కూడా మాకు జనాభా ప్రాతిపదిక మీద ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్లు తొక్కేశారు. కానీ మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు, నేను వారికి వాస్తవంగా చెప్తున్నా, నాకు కొంత మనోవేదన ఉండే. ఎందుకు తప్పెవరిదన్నా కానీ పార్టీలో మరి ముఖ్యంగా ఎంపీ సీట్ రాలేదు, ఎమ్మెల్యే సీట్ రాలేదనే బాధ నాకు విపరీతంగా ఉండే. ఈ కాలంలో కూడా ఈ పరిస్థితి ఉందే. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 1 నాడు ఎప్పుడైతే సుప్రీంకోర్టు ప్రకటించిందో వెంటనే ఆ క్షణమే అసెంబ్లీలో ఏబిసిడి వర్గీకరణ అమలు చేస్తా, భారతదేశంలో ఎవరు చేయకముందు మొట్టమొదట చేసి తీరుతా అని చెప్పినందుకు ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి మరొకసారి సందర్భంగా మాదిగల తరఫున వారికి చేతులు ఎత్తి నమస్కారం తెలియజేస్తా ఉన్న. వయసులో పెద్దవాడిని అయినా నా జాతి ముఖ్యం. చాలా సంతోషం. ఎవరు కూడా ప్రకటించలే వాస్తవంగా ఆ రోజు. కానీ మరి రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు మాదిగల తరపున నిలబడి, కొన్ని పొరపాటు జరిగినాయని ఆయనకు కూడా తెలుసు, కానీ దీన్ని రెక్టిఫై చేస్తే మాదిగలు బతుకుతారు అనే ఒక అభిప్రాయం కింద మానవత్వంతో వారు ప్రకటించడానికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి వారి ప్రకటన జాతి మొత్తానికి ధైర్యాన్ని ఇచ్చింది. జాతి మొత్తం ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎంబడి నిలబడడానికి సిద్ధంగా ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారి పట్ల నేను హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఒక సీనియర్ మాదిగ జాతి నాయకుడిగా, పేదవర్గాల నాయకుడిగా ఇంతకంటే మాకు కావాల్సింది కూడా ఏమి లేదు.
మేము కోరుకునేది కూడా ఏం లేదు. ఇంతకాలం మేము ఫైట్ చేసేది కూడా మాకు సమానత్వం కోసమే మేము ఫైట్ చేశాం. మాకు కూడా ఉండాలి, అవకాశం ఉండాలనే దాని కింద మేము ఫైట్ చేశాం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వారే స్వయంగా వచ్చి సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంటును, వర్గీకరణను అన్ని విషయాల్లో కూడా అమలు చేస్తామని చెప్పడం చాలా సంతోషకరమైన విషయం. అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆయన గ్రూప్ 1లో కానీ, గ్రూప్ 2లో కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ, లేకపోతే ఇతర ఉద్యోగాలలో కానీ వర్గీకరణను అమలు చేస్తాం, దాంతో కలిపి అమలు చేస్తామని చెప్పడం, అన్నిట్లలో కూడా ABCD వర్గీకరణ అమలు చేస్తామని చెప్పడం